హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. నమస్కారం పెడుతుంది ఏంది ఇప్పుడు పెట్టిన హాయ్ అంటది ఫ్రెండ్స్ అని. ఈరోజు మీరు ఎప్పుడు పాటలు, సాంగ్స్, కామెడీ, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్ని రియాలిటీలో మీకు చూపించాను. ఎప్పుడు భక్తి మార్గంలో మీకు ఎప్పుడు ఏనాడు చూపించలేదు. ఈరోజు రియాలిటీగా మీకు భక్తి మార్గంలో నిజంగా దేవుడు, కొంతమంది దేవుడు ఉన్నాడా లేడా అని అనుకుంటుంటారు, కొంతమంది నమ్మరు, ఏదోలే అనుకుంటారు. అలాంటి దేవుడు నేను కూడా ఉన్నాను, అప్పుడప్పుడు ఆయన మనకు నిరూపిస్తుంటారు. అలాగా వెలుసున్నారు అమ్మవారు. అది మీరు చూడండి, ఆ నవ్వులు కూడా పడుతుంటాయి. ఇది ఇడలూరు మండలం సౌజన్య గ్రామం నుంచి వీడియో తీస్తున్నాము భక్తి మార్గంలో. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా భక్తి మార్గంలో ఈరోజు చూపిస్తానని. దగ్గరికి రండి. దానికి భారీగా చూడండి, పాలు గారుతున్నాయి చూడండి, నురుగులుగా. అమ్మవారు అమ్మవారు మనకు కనపడడం చూడండి. నేను చెప్పే కొద్ది అమ్మవారు ఎలా పొంగుతుందో జూమ్ చే. అమ్మవారు నిజమైన దర్శనము. వేప చెట్టుకి పాలు గారుతున్నాయి అంటే ఇవి ధనలక్ష్మమ్మ. పాలలో పుట్టేది ఎవరు? లక్ష్మీదేవి. అలాగే ఈరోజు ఎన్ని రోజులు కారుతున్నాయమ్మా ఇక్కడ. కొంతమంది స్థానికులు ఎలాగా ఇది ఎలా జరిగింది, ఎలా పుట్టింది, ఎవరు చూశారు, ఏంది దీని గురించి కొంతమంది స్థానికులు ఇక్కడ ఈ ఊరు గల్లో చెప్తారు. చూడండి, చెప్పండి. నేతమంది పెద్ద పండుగ రోజు తెల్లారి ఆదివారం అమ్మవారికి, పెద్ద పండుగ పోయిన తెల్లారి ఆదివారం అమ్మవారికి మేము కలుపుకొచ్చాము. ఆ రోజు ఉట్టి పాలు కారాయి. అది నిజంగా ఉంటుందని చూసి మేము కొంచెం నాకే ఉన్నట్లు, నాకే ఏంటంటే బియ్యంగా ఉన్నాయి. అప్పుడు చూసి మేము కలుపు 3 రోజులు కలుపు దొక్కాము. ఈ కయ్యల్లో కలుపు దొక్కినాక ఆ పాలు మళ్ళీ జాస్తి అయిపోయాయి. వారం రోజులు కారాయి. ఈ దారిని పోయే వాళ్ళు చూసి అమ్మవారికి పాలు కారుతున్నాయని పసుపు కుంకుమ వేసి పూజించారు. ఆ నుంచి జాస్తి అయిపోయి కుండలుగా కారుతున్నాయి. ఇప్పటికి 1.5 నెల నుంచి అమ్మవారికి తగ్గకుండా పాలు కారుతున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాన్ని పోయే వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి పెట్టుకుంటున్నారు. యాప చెట్టు అంటే దైవం అంటారు. ఆ దైవం యాప చెట్లు ఎప్పుడు ఉంటుందని అమ్మవారు నిరూపించింది. ధనలక్ష్మీదేవి ఇక్కడ నిలబడింది. యాప చెట్టులో పాలు గారుట, పాలు కూడా తీయగా, ఒక తేనెలాగా తీయగా ఉన్నాయండి ఆ పాలు. యాప చెట్టు అంటేనే చేదుగా ఉంటుంది, అలాంటిది యాప చెట్టు పాలు కారడం, ఆ పాలకు చాలా తీయగా ఉండడం. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు, పక్కనుండే గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు అందరూ, ఈ నెల్లూరు జిల్లా మొత్తం అందరికీ తెలిసింది ఇలాగ పాలు కాలుతున్నాయని. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అందరూ. కొంతమంది ఆ పాలను కూడా పట్టుకోబోయి వాళ్ళ ఇళ్లలో మహాప్రసాదంగా తీసుకొని ఉపయోగించుకుంటున్నారు. చెత్తపూట ఫస్ట్ ఎవరు కనిపెట్టలేదు అది పాలు కారుతున్నాయని. చిన్నగా కారుతాము, తెల్లగా ఏందో అనుకున్నారు. తర్వాత ఇక్కడ కలుపుకు వచ్చి వాళ్ళు చూశారు, చూసి ఏందోలే అనుకున్నారు. అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. సాయంత్రంలోకే ఆ పాలు పొంగి పండుగ మారి ఇదంతా వ్యాపించాయి. చూస్తే బాగా అనిపించింది వాళ్ళకి. అయినా కానీ ఏందో అనుకున్నారు. కానీ ఆ గ్రామంలో ముగ్గురికి అమ్మవారు ఒంట్లోకి వచ్చి, నేను ధనలక్ష్మిని, నాకు పెట్టుకోండి, మీ ఊరు పొలిమేరలో ఉన్నాను కాబట్టి మీ ఊరిని కాపాడుతాను, మీకు ఎటువంటి జబ్బులు ఏం రా, నేను పిల్లలకి అందరినీ బాగా చూసుకుంటాను అని అమ్మవారు చెప్పింది. అందుకని ఈ ఊరు వాళ్ళే కాకుండా రోడ్డు పక్కన వెలిసింది కాబట్టి నిరంతరం పోయే వాళ్ళు, వాహనదారులు అందరూ అమ్మవారు దర్శనం చేసుకొని ఆమె పాలు కొన్ని ఇంటికి కూడా ప్రసాదం లాగా తీసుకోబోతున్నారు. ఇలా జరుగుతుంది బాబు. అలాగే ఈరోజు భక్తి మాత్రం చాలా నాకు చెప్తానా పెట్టు, దండం పెట్టుకున్నారు కదా, దండం పెట్టు. ఇది
పెద్దలు చిన్నలు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని పూజించుకుంటున్నారు. చూడండి, ఆటోలు కూడా ఆగిపోతున్నాయి అమ్మవారి కోసము. ఆటోలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అందరూ నిరంతరం వచ్చి. ఇంకోసారి చెప్పండి. అంతే అందరూ